You know, baby, I wanted to watch this movie with you for so long. నేను కూడా చాలా వెయిట్ చేసా. తొక్కలే. సర్ప్రైజ్ అన్నయ్య. ఈ టీషర్ట్ ఎంత క్యూట్ ఉంది తెలుసా నీ మీద అసలు. యూ లుక్ సో క్యూట్. నీదే కదా బేబీ. ఎప్పటి నుంచి రా? జస్ట్ 1 year అంతే. 1 year స్ట్రాంగ్. వెరీ స్ట్రాంగ్. చెప్పనే లేదు. అంటే నువ్వు అడగనే లేదు. అంటే కొంచెం సీరియస్ అయ్యాక చెప్దామని. బాగానే అయినట్టున్నారుగా. హే ప్రియా, ఎప్పుడు వచ్చావు? అంటే నీకు కూడా తెలుసా? నేను ఒక్కదాన్ని బక్కరానా ఇక్కడ? మళ్ళీ రుచి ట్రాక్ ప్యాంట్ రుచి చాలా బాగుంది. బేబీ నీకు కూడా తీసుకుందాం ఒకటి. చాలా నచ్చింది. ఏ ఆగు, అమ్మ కాల్ చేస్తుంది. హలో రుచి, రీచ్ అయ్యావమ్మా? అయ్యా అమ్మా. మీ అన్నయ్య సర్ప్రైజ్ అయ్యాడా మరి? ఇద్దరం అయ్యాం. సరే ఒకసారి ఫోన్ ఇవ్వాడికి. రే నాన్న, చెల్లిని జాగ్రత్తగా చూసుకోరా. తను రోజు ఆఫీస్ నుంచి పికప్ అండ్ డ్రాప్ చేసి, నీకు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమే కదా. సరే అమ్మా, నేను చూసుకుంటాను, నువ్వు వరి అవ్వకు, ఓకేనా? ఆరా, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఒక మంచి సంబంధం వచ్చిందిరా. అబ్బా అమ్మా, ఇప్పుడు నాకు చాలా పని ఉందమ్మా, నేను ఇప్పుడు చేయలేను, నేను మరీ చేస్తాను. బాయ్. తెలుసు కదా బేబీ, ప్లీజ్ బేబీ. బేబీ రే, ఈరోజు చాలా పనులు ఉన్నాయి రా, షాపింగ్ కూడా వెళ్ళాలి. H&M సారాలా యాక్చువల్లీ మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఈ రోజు కుదరదు. అంటే ఈరోజు నేను తేజ డేట్కి వెళ్తున్నాం. అంటే టుడే ఇస్ అవర్ ఫస్ట్ యానివర్సరీ. మరి నా షాపింగ్? అరే ఏముందిరా, ఆన్లైన్ చేసుకోరా, ఫుల్ ఆఫర్స్ ఉంటాయి. హా రుచి, నా దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది, నేను నీకు పంపిస్తాను. అరే ప్రియా కలెక్షన్ చాలా బాగుంటది. కాదు బేబీ, అరుణ క్యూట్ టాప్ వేసుకున్నావు, దీప్తి జలస్ అయింది. ఆ టాప్ పంపవా? ట్రాక్ ప్యాంట్ కూడా ఉంది, నేను పంపిస్తాను లింక్. అది కూడా పంపిస్తే బేబీ అసలు. అన్నయ్య ఎక్కడ పోయిండు? హలో అన్నయ్య, ఎక్కడున్నావు? ప్రియా కొంచెం పని ఉంటే బయటకు వచ్చామరా. నేను పృథ్వీకి చెప్పాను నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమని. సరే బాయ్. రుచి రుచి ఈరోజు కొంచెం త్వరగా వచ్చేసాయి. లెట్స్ గో టు డిన్నర్. డిన్నరా? ఎందుకు? సారీ రా, నిన్ననే వెళ్ళాల్సింది, బట్ యానివర్సరీ కుదరలేదు. ఎప్పటి నుంచో ప్లానింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. సర్లే, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లే. ఐ విల్ కమ్. సరే అయితే కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఓకే? వస్తా, బాయ్. క్రింజ్ సాంగ్. హలో అన్నయ్య. హలో రుచి, నేను ప్రియా. తేజ మీటింగ్లో ఉన్నాడు, ఏమైంది, ఎందుకు కాల్ చేసావు? ఎందుకు చేసాము? అదేదో రెస్టారెంట్కి వెళ్తున్నాం కదా, ఏ రెస్టారెంట్లో కనుక్కుందామని ఫోన్ చేసిన. ఓకే ఓకే, నేను లొకేషన్ పంపిస్తాను నీకు. ఓకే బాయ్. బేబీ ఇక్కడ ఏదో ఉంది. బాగానే ఉంది కానీ మరి అంత సూపర్గా ఏం లేదు. ఇట్స్ యావరేజ్. అవును, పర్లేదు అంతే. ఓయా, నీకు తెలియదు కదా, ప్రియా చాలా బాగా చేస్తుంది అసలు. దీనికన్నా చాలా బాగుంటది. ఇట్స్ సో గుడ్. ఓహో, ఏదో ఒక రోజు నువ్వు కూడా ప్రియాలా చేయడం నేర్చుకోవాలి, ఓకేనా? మరీ అంతేం ఉండదులే బేబీ. లేదు బేబీ, చాలా బాగుంటది అసలు. మొన్న పాస్తా చూసావు కదా, ఇట్స్ సో గుడ్. నాకు ఎంత నచ్చింది తెలుసా అసలు. ఓకే రా, అక్క నేర్పిస్తా అంటే ఎందుకు నేర్చుకోను. అయినా టేస్ట్ యావరేజ్ అన్నావు, బాగానే ఉందిగా. అయినా నీ టేస్ట్ యావరేజే అనుకో. బేబీ పిచ్చిది బేబీ, లైట్ వదిలేసి. దానికే టేస్ట్ లేదు. తినరా. తినలేదు. పిజ్జా బాగుందా? ఇంకోటి తీసుకుంటావా? చెప్పు. అలాదే ఏమిట్లు రా.
ఎందుకే బామలా చేస్తావు? ఐ డోంట్ హావ్ క్యాష్ ఫీలింగ్స్. ఓకే మూసుకొని చెప్పు. సరే ట్రా. అయినట్టే. ఏంటి ఆనందం? నాకేదో హెల్ప్ చేస్తావని చెప్తే సైకోదానా? చూడు నీకుంది అంత ఫన్నీ కూడా లేదు. నీ టేస్ట్ యావరేజ్. రుచి, నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చుంటావా? నేను ఇక్కడ కూర్చుంటాను. ఎందుకు? ఏమనుకోకు, లాంగ్ జర్నీ కదా, వెనక్కి కూర్చుంటే నాకు వామిటింగ్ అవుతుంది. చాలా ఎండగుంది, త్వరగా తీ. నాకు హీట్ స్ట్రోక్ వస్తే మరి ట్యాన్ కూడా అయిపోతాను. ఏం కాదులే బేబీ, ఇలా పుష్. బేబీ ఇట్లా ఇలా అప్పుడు తీసుకుని ఇలా లెగ్ సైడ్. ఓకే చూద్దామా? చూద్దాం. ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు. పోజ్ ఇవ్వడం కూడా రాదా నీకు? సర్లే, ఏదో ఒక ఫిల్టర్ వేసుకుంటా. అయినా వీడు అమ్మాయిలతో దిగిన ఫొటోస్ అన్నీ ఇంతే, కానీ వీడు ఎక్స్తో బాగా దిగేవాడు. లేదు బేబీ, బేబీ తెలుసు కదా బేబీ, ఎక్సైట్ బేబీ తెలుసు కదా. వన్ నాట్ వన్ ఉంది ఫీవర్. వద్దురా అంటే ఫీవర్ పెట్టుకొని ట్రిప్ వెళ్దామన్నావు. బాగైందా ఇప్పుడు? ప్రియా మాట్లాడట్లేదా? లేదు. నిన్న స్టోరీ జోక్గా పెట్టారా? నీ ఎక్స్ గురించి కూడా తీయాల్సింది లేకుండా. ఐ నో, నీదేం తప్పు లేదు, ఇట్స్ ఓకే కదా. నాకు తెలిసిన తప్పు లేదని, అంతా మీ ఓవర్ యాక్షన్, నీకు ఇట్లానే జరగాలి. అరే నిజం చెప్పు, నీకు ప్రియా అంటే ఇష్టం లేదు కదా? అలా కాదురా, ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ లైక్ హర్, బట్ ఇద్దరి మధ్యలో బాండ్ క్రియేట్ కావాలంటే టైం పడుతుంది కదా. యూ ఫీల్ లైక్ షీస్ ద వన్ కదా. ఎవరేమనుకుంటే నీకు ఎందుకు చెప్పు? ఎండ్ ఆఫ్ ద డే యూ గైస్ షుడ్ బి హ్యాపీ. థ్యాంక్ యూ. అవును, తనకు తెలుసా నీకు జ్వరం వచ్చిందని? ఇంకా మెసేజ్ చూసుకోలేదు. అయితే షీఈస్ నాట్ ద వన్ ఫర్ యూ బ్రో. లైట్ తీసుకో. హే, ఐ వాజ్ ఇన్ ఎ మీటింగ్. నేను ఇంకో 1 hourలో వచ్చేస్తా. నేను తేజ కోసం 12 o'clockకి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఐ ట్రై టు కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. టిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ తేజ. ఓకే ప్రియా. అరే అయినా ఇప్పుడు ఇంట్లో ఎలా రా? నేను ఒప్పిస్తా లేరా? థ్యాంక్ యూ రుచి. నీకు ఇవన్నీ సెట్ కావాలి, పడుకో. చాలు. లే అన్నయ్య, అంటే ఏమో మర్చిపోతున్నట్టు. ఓహో, ఆయన ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడే కావాలి. అంటే అమ్మా నాన్న వయసులో ఉన్న వాళ్ళ కాలు ముక్తే బాగుంటుంది, కానీ నా కాలు ముక్తే ఏం బాగుంటుంది చెప్పు. నేను అడిగింది కాలు ముక్కడం గురించి కాదురా. మరి నేను గిఫ్టా? పోయి పని చూసుకోవే. మన ఇంట్లో వాళ్ళకి పిల్ల గురించి చెప్దాం అనుకున్నా. ఏమంటావు? ఎంత? 10,000కి ₹1 తక్కువ తీసుకో. 100 రూపాయలకి ₹1 ఎక్కువ ఇవ్వను. లైట్ తీసుకో బ్రో. డాడీ రాత్రి కాల్ చేస్తాడు, మాట్లాడు. ఇదో తీసుకో.